బీహార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు 150 కోట్లు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ పాలన పరపైన అనుమతులిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభమై 31న ముగియనుంది. ఈ మేరకు తాజాగా మంజూరైన నిధులతో భక్తులు వీఐపీల కోసం 5 కోట్లతో గెస్ట్ హౌస్ నిర్మాణం చేపట్టనున్నారు. మేడారం జాతరకు 1 కోటి మందికి పైగా భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం ప్రసిద్ధి చెందింది. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, జాతరకి కొన్ని నిధులను కూడా కేటాయించింది, అయితే మొత్తానికి ఏర్పాట్లయితే ఘనంగా జరగబోతున్నట్లు తెలుస్తుంది. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర కోసం ప్రభుత్వం 150 కోట్లు కేటాయించింది. కేటాయిస్తే ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మనకు తెలుసు, ఏదైతే సమ్మక్క సారక్క జాతర అంటేనే ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర. వనదేవతలను పూజించేటువంటి ఈ జాతరకు ఏదైతే నిలువెత్తు బంగారం సమర్పించి తమ కోరికల్ని కూడా భక్తులు తీర్చుకుంటూ ఉంటారు. గత ఏడాది జరిగినటువంటి జాతరకు కూడా సుమారు 1 కోటి నుంచి 1,50,00,000 వరకు కూడా ఏదైతే భక్తులు హాజరైనట్టు కూడా అప్పుడున్నటువంటి అధికారులు అంచనా కూడా వేయడం కూడా జరిగింది. సో ఇందులో భాగంగా ముందస్తుగానే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఈ జాతర ఏర్పాట్ల కోసం 150 కోట్లు నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి ఏదైతే జనవరి 28, 2026 జనవరి 28 నుంచి జనవరి 31 తేదీ వరకు ఈ జాతర జరుగుతుంది. సో ఈ జాతరకు సంబంధించి భక్తులకు కావచ్చు, వచ్చే వీఐపీలకు కావచ్చు, పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చూడాలని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది. మనం చూస్తుంటాం, ఈ జాతర కోసం కిలోమీటర్ల కొద్దీ ఏదైతే రోడ్లన్నీ కూడా క్యూలు కడతాయి. సో అక్కడ వీఐపీలు భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారు. ప్రతి 2 నెలలకు జరిగేటువంటి జాతర కోసం ప్రతి ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉంటాయి. సో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 150 కోట్లు విడుదల చేయడం చూసి గతంలో ఎన్నడూ లేని విధంగా మేడారం మహాజాతరను ఘనంగా నిర్వహించేందుకు 150 కోట్లు మంజూరు చేసినందుకు గాను డిప్యూటీ సీఎం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అట్లూరు లక్ష్మణ్ కు ఏదైతే మంత్రి సీతక్క ధన్యవాదాలు కూడా ఏదైతే తెలపడం కూడా జరిగింది. సో ఈ జాతరకు అంత విశిష్టత కూడా ఉంటుంది. ఏదైతే నిలువెత్తు బంగారాన్ని కూడా ఎవరికి వారు వాళ్ళు నిలువెత్తు బంగారాన్ని తమ మొక్కులు తీర్చుకుంటూ అక్కడ సమర్పిస్తూ కూడా ఉంటారు. సుమారు 4 రోజులు జరిగేటువంటి జాతర కోసం ప్రభుత్వం 150 కోట్లు మంది చేసి పూర్తి స్థాయి ఏర్పాట్లు అక్కడ ఉన్నటువంటి రోడ్లు కావచ్చు, గెస్ట్ హౌస్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వసతులకు సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, ముఖ్యంగా నీరు తాగడానికి, కూర్చోడానికి, ఉండడానికి సంబంధించినటువంటి వసతులు కావచ్చు, పూర్తి స్థాయిలో అన్ని వసతులను ఏర్పాటు చేయాలి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అటు వీఐపీలకు కావచ్చు, వచ్చేటువంటి భక్తులకు కావచ్చు. ఎందుకంటే ఈసారి ప్రతి ఏడాది కూడా ఏదైతే భక్తుల సంఖ్య పెరుగుతుంది. ఎందుకంటే ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా మేడారం సమ్మక్క సారక్క జాతరకు పేరున్న నేపథ్యంలో ప్రతి సంవత్సరం కూడా విదేశాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు కూడా వచ్చి ఇక్కడ తమ నమ్మకం ఉంటుంది కూడా, ఆ నమ్మకాన్ని ఇక్కడ తమ మొక్కులుగా చేసుకొని కూడా వెళ్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా విదేశాల నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఈసారి భక్తుల సంఖ్య కూడా 1.5 కోటి నుంచి 2 కోట్ల వరకు పెరిగే అంచనా కూడా ఏదైతే ఇప్పటికీ అధికారులు వేస్తున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే దీనికి సంబంధించిన ఏర్పాట్లు చూడాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరి ఈ ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే ఏదైతే 150 కోట్లు విడుదల చేసి ఉత్తర్వులు జారీ చేసి దీనికి సంబంధించి పనులు కూడా త్వరలో ప్రారంభమవుతాయని చెప్పి కూడా అటు మంత్రి సీతక్క కావచ్చు, గిరిజన శాఖకు సంబంధించినటువంటి అట్లూరు లక్ష్మణ్ కావచ్చు ఇప్పటికే చెప్పడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ అజీం.